హాయ్, నేను మీ డాక్టర్ కీర్తిమాన్, పిల్లల డాక్టర్ని ఫ్రమ్ లక్ష్మీ హెల్త్ కేర్ హాస్పిటల్. సో ఈరోజు మనం మాట్లాడేది రెగ్యులర్గా మేము మా ఓపీలో చూస్తున్న కేసెస్లలో ఒక కైండ్ ఆఫ్ కేస్ అండ్ కాళ్ళకి చేతులకి ర్యాషెస్ అండ్ బ్లిస్టర్స్ బాయిల్స్ వచ్చేటివి. సో ఆ కండిషన్ని హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ అంటారు. సో పేరులో ఉన్నట్టే ఈ పర్టికులర్ ర్యాషెస్ అండ్ బ్లిస్టర్స్ కాళ్ళకి చేతులకి మూతికి అండ్ లోపల అల్సర్స్ కూడా ఉంటాయి. ఓకే, సో ఈ హెచ్ఎఫ్ఎండి యూజువల్లీ కంటేజియస్ అంటారు, అంటే పిల్లల నుంచి పిల్లలకి సోకుతుంది. సో ఇందులో మనం ఫస్ట్లీ మాట్లాడుకోపోయేది మీ పిల్లల్ని ఎట్లా కాపాడుకోవాలి ఈ టైంలో, అండ్ రెండోది వేరే పిల్లలకి స్ప్రెడ్ అవ్వకుండా ఎట్లా చూడాలా, మూడోది ఏం తింటే వాళ్ళు త్వరగా ఇంప్రూవ్ అవుతారు. సో అందులో ఫస్ట్ది ఈ టైంలో మీ పిల్లలకి కొంత ఇచ్చింగ్ ఉంటుంది ఆ బ్లిస్టర్స్ మీద. సో మీరు ఖచ్చితంగా వాళ్ళ గోర్లు కట్ చేసుకున్నారా లేదా, లేదంటే మీరు కట్ చేశారా లేదా అనేది చూసుకోవాలా. ఇచ్చింగ్ అయితే మళ్ళీ ఇంకా ఎక్కువ అవుతుంది, సో ఆ గోర్ల నుంచి ఇన్ఫెక్షన్. సెకండ్ది వాళ్ళకి నోట్లలో ఎక్కువ కురుపులు ఉంటాయి కాబట్టి ఎక్కువ తినరు, ఎక్కువ తాగరు. సో హైడ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫ్రూట్స్ తినిపించవచ్చు, ఫ్లూయిడ్స్ తినిపించవచ్చు, కొన్నిసార్లు ఐస్ క్రీమ్స్ కూడా ఇవ్వచ్చు, సో దట్ ఆ చల్లదనం వల్ల ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఇంకా మూడోది టాయిలెట్స్ కూడా వాళ్ళకి సెపరేట్గా పెట్టడం నేర్పించాలా, ఎందుకంటే ఒకరి నుంచి ఒకరు స్ప్రెడ్ అవుతుంది, ఇంట్లో వేరే పిల్లలు ఉన్నా కూడా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి. సో టాయిలెట్ ట్రైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. జనరల్గా సో టాయిలెట్ వెళ్తున్నప్పుడు యూజువల్లీ యూరిన్ త్రూ కూడా, ఫేస్ వాష్ నుంచి కూడా, అక్కడి నుంచి కూడా మిగతా పిల్లలకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో టవల్స్ సపరేట్గా ఉండాల్సి వస్తుంది అండ్ టిష్యూ పేపర్ సపరేట్గా వాడించాల్సి వస్తుంది. వాళ్ళ ముఖానికి క్లీన్ చేసుకున్న ఏదైతే ఐటమ్స్ ఉంటాయో అవి రైట్గా డస్ట్బిన్లోకి వెళ్ళాలి తప్ప పక్కన పెట్టకండి. సో ఈ తగు జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళకి మంచిది. ఓకే, అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఈ వేరే పిల్లలకి స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి ఏం చేయాలా. సో మీరు స్కూల్కి పంపించద్దు, బికాజ్ వేరే పిల్లలకి స్ప్రెడ్ కాదు. ఓకే, అండ్ సెకండ్ థింగ్, మీ ఇంట్లో వీళ్ళ యొక్క సిబ్లింగ్స్, అన్న, చెల్లి, తమ్ముడు, అక్క అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది, రైట్? సో దాని గురించి వాళ్ళని సెపరేట్ చేస్తే బెటర్. సెపరేట్ రూమ్లో అయి ఉండొచ్చు, లేదు అంటే వాళ్ళు వాడే వస్తువుల్ని సెపరేట్గా పెట్టండి, వాళ్ళు యూజ్ చేసే టవల్స్ని సెపరేట్గా పెట్టండి. ఓకే, అండ్ వాళ్ళు యూజ్ చేసే లిక్విడ్ వాటర్స్ని సెపరేట్గా పెట్టండి. ఓకే, అండ్ స్కూల్కి పంపించకుండా ఉంచండి. యూజువల్లీ దీని యొక్క టైం పీరియడ్ 5 days వరకు ఉంటుందండి. ఈ 5 days వరకు ట్రాన్స్మిషన్ పీరియడ్ ఉంటుంది. ఈ ట్రాన్స్మిషన్ పీరియడ్ పోయిందని ఎట్లా తెలియాలంటే ఫీవర్ రాకుండా ఉంటుంది, అండ్ రెండోది బ్లిస్టర్స్ కూడా డ్రై అయిపోయి బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ టైంలో స్ప్రెడ్ అనేది తక్కువైందని అనుకోవచ్చు. బట్ ఎనీహౌ మీ డాక్టర్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే మీరు డిసైడ్ అవ్వచ్చు అఫ్ కోర్స్. బట్ ఫైనల్లీ ఆ మెడికేషన్ దగ్గర మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మీ డాక్టర్ ఎట్లా సజెస్ట్ చేస్తారో దాని తగ్గట్టు ఇవ్వడానికి ప్రయత్నించండి. సో ఇదే టైంలో ఏం ఫుడ్స్ తింటే మీ పిల్లలకి ఇంప్రూవ్మెంట్ ఫాస్ట్గా వస్తుంది అండ్ హాస్పిటలైజేషన్ రేట్స్ తగ్గించవచ్చు అండ్ యాక్టివిటీ పెంచవచ్చు. సో అందులో భాగంగా ఫస్ట్ అనేది వీళ్ళకి ఈ టైంలో డీహైడ్రేషన్ ఎక్కువ ఉంటుందండి, బికాస్ ఆఫ్ ఫీవర్ వల్ల అయి ఉండొచ్చు, ఇన్ఫెక్షన్ వల్ల అయి ఉండొచ్చు. సో దానికి ఎక్కువ ఫ్లూయిడ్స్ని ఎంకరేజ్ చేయండి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రూట్స్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జ్యూసెస్ బెటర్, ఆర్ సాఫ్ట్ డైట్, ఇడ్లీ, ఉప్మా అట్లాంటివైనా పెట్టచ్చు. సో తెలుసుకున్నారు కదా, భయపడకండి, తగు జాగ్రత్తలు తీసుకోండి. మీ డాక్టర్ కీర్తిమాన్.